సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సత్తయ్య హాజరై మాట్లాడారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. బ్రీతింగ్ సరిగ్గా చేయట్లేదు అంటే ఇమీడియట్గా పేషెంట్ విక్టిమ్ పొజిషన్ చూడాలి. ఒక్కొక్కసారి ఇదే పొజిషన్ ఉంటే ఏమవుతుందంటే నాలుగు అనేది శ్వాస నాలుగు అడ్డం వస్తుంది కాబట్టి మీరు ఎలిమినేట్ చేయాలా చేయాలి. శ్వాస పక్కన అది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ విక్టిమ్ శ్వాస తీసుకోలేదు కానీ ఇమీడియట్గా మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 డేస్ ప్రోగ్రామ్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వారు ఏం చేస్తున్నారనేది తెలియపరచడానికి ఒక 99 డేస్ ప్రోగ్రామ్ ని స్టేట్ గవర్నమెంట్ వారు అరేంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా పోలీస్ శాఖ వారికి ఒక 6 రోజులు అరైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ని మా డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇచ్చినారు. అది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అంటే సురక్షితంగా మీ యొక్క గమ్యానికి చేరుకోవడం. మనం ఏదైతే రోడ్ల మీద ప్రయాణిస్తున్నామో, అయితే బండి మీద కావచ్చు, కార్లో కావచ్చు, బస్సులో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా క్యాబ్ ఉండొచ్చు, ఏ ఇతర రకమైన ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మనం సురక్షితంగా మన యొక్క గమ్యానికి చేరుకోవడానికి రోడ్డు భద్రతా నియమాలని మనం ఏ విధంగా పాటించాలి, మన యొక్క గమ్యాన్ని సురక్షితంగా ఏ విధంగా చేరుకోవాలి. మన గమ్యం అంటే ఇంటి నుంచి ఆఫీస్ ఉండొచ్చు, ఆఫీస్ నుంచి ఇల్లు ఉండొచ్చు, లేదంటే స్కూల్ ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా సినిమాకి పోవడము, ఇంకా ఏదైనా ఇతర ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, షాపింగ్ పోవడానికి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం చేరుకునే గమ్యం ఏదైనా కూడా మనం సురక్షితంగా ఆ యొక్క గమ్యానికి చేరుకుంటున్నామా లేదా, మరి చేరుకునే అక్కడ మనం మన యొక్క కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాలి. అంతేగాని యాక్సిడెంట్స్ అయ్యి కాలేజ్ ఎరగొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి కుటుంబ సభ్యులకు బాధ కలిగించి ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడే విధంగా ఉండొద్దు అనే ఉద్దేశంతో మా యొక్క డీజీ గారి ఆధ్వర్యంలో మా యొక్క జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఈ యొక్క మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ 6 రోజుల ప్రోగ్రామ్. ఫస్ట్ డే వచ్చేసి మనకు రోడ్ సేఫ్టీ గ్రామ సభ, ఇది ఆల్రెడీ 13th రోజు అయిపోయింది. తర్వాత అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్. ఒక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు బండి నుంచి ఏదో లారీకో బస్కో గుద్ది రోడ్డు మీద చెల్లచెదరుగా పడి ఉన్నారు, బట్ ప్రాణంతో ఉన్నారు. వారికి కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉన్నది. అటువంటి వారికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వారిని ఏ విధంగా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, అంటే హౌ టు హ్యాండిల్ ద ఇంజ్యూర్డ్ పర్సన్స్. మనకి హాస్పిటల్ సిబ్బంది, మన సూపరింటెండెంట్ మేడం ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మనకు వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, ఎట్లా ఇంజ్యూర్డ్ పర్సన్ హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సిపిఆర్ చేయాలి. మరి ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అని ఎందుకు అన్నారు? మనం హెవీ బ్లీడింగ్ అయితే మంచి ప్రాణం పోతుంది, మరి బ్లీడింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనిలో భాగంగానే మన మున్సిపాలిటీ పరిధిలో మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇతర వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా మనం ఇక్కడికి ఇన్వైట్ చేసినాం. దీనికి సంబంధించి గాను ప్రతి ఒక్కరు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం కోరుతున్నాము. మొదటిగా మన సూపరింటెండెంట్ మేడం మాట్లాడతారు. Welcome. Your gracious presence is a lot for us. మన దగ్గర 24/7 క్యాజువాలిటీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఆర్థో డాక్టర్ మార్నింగ్స్ లో అవైలబుల్ ఉంటారు, నైట్స్ లో ఉంటారు. ఎక్సెప్ట్ ఫర్ ద మేజర్ హెడ్ ఇంజరీస్ ఇలాంటివి ఏమైనా జరిగితే సంగారెడ్డికి పంపిస్తాం, లేకపోతే మన దగ్గరనే ట్రీట్మెంట్ జరుగుతుంది. డెలివరీ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి 24/7 అవైలబుల్గా ఉంది మన దగ్గర. ఇప్పుడు బేసిక్గా ఇవాళ మనం ఆర్టీఎస్ ప్రివెన్షన్ ఇవన్నీ ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు.
బేసిక్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ డైలీ బయటకు వెళ్ళేటప్పుడు మీరు కేర్ఫుల్ గా మైనర్ పిల్లలకి బైక్లు ఇచ్చి వదలకండి దయచేసి. ఎక్కడికైనా జర్నీస్ లో వెళ్తున్నప్పుడు ప్లీజ్ బీ కాషియస్, అట్లీస్ట్ బీ స్లో. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అంతేగాని డోంట్ బీ ఆన్ హరీ. ఒక ఫ్యామిలీ అంతా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ బ్రదర్ చనిపోయారు, అందరూ బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. మేజర్ యాక్సిడెంట్ ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ అయ్యారు. ప్లీజ్ బీ సేఫ్. ఇంట్లో అందరినీ ఎడ్యుకేట్ చేయండి దయచేసి. రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు సేఫ్ గా తిరిగి రావాలి. బీ పాజిటివ్ ఆల్వేస్, బట్ ఆల్వేస్ చెప్పండి డోంట్ బీ ఆన్ హరీ. ఇది ఒక్కటే నా దగ్గర నుండి. మా డాక్టర్స్ లీడ్ చేస్తారు ఏంటి ఒక యాక్సిడెంట్ కేసు వస్తే హాస్పిటల్లో బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ ఎలా డీల్ చేస్తారు అనేది మా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మనకి 9 నుండి 10 వరకే 200 టచ్ అవుతుంది సార్. 9 to 10 సమ్మర్ కదా అందరు ఎర్లీగా వచ్చేస్తుంది ఉంటారు. 1:30 వరకు వస్తూనే ఉంటారు. యాక్చువల్గా టైం 9 to 12 కూడా మేము 9 to 12 ఓకే. 12 to హార్డ్ వర్క్స్ ఉంటాయి సార్ ఆపరేషన్. డిజిటల్ ఎక్స్ప్రెస్ అంటే షిఫ్ట్ చేస్తున్నారు దాన్ని. మన రీసెంట్గా టీవీలో ట్రైనింగ్ అయింది. అది వీడియో మాట్లాడదాం. వాట్సాప్ పెట్టు, వాట్సాప్ పెట్టినాకు అది